చేస్తాను. నువ్వు దుర్బోధ చేసి నేను పాడు చేస్తానంటే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? చూస్తాడు. దేవుడు ఆడి సంగతి తేలుస్తాడు. నేను ఎలా పడతా అలా రాయితీల కొరకు సంఘాన్ని నడిపించి గలిబీలు చేసేస్తానంటే ఊరుకుంటాడా? చూస్తాడు. నువ్వు పులిపేటని ఎలా ఉపయోగిస్తున్నావో దేవుడు చూస్తాడు. నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను కూడా పాడు చేస్తానంట. అందుకే మొదటి భాగం చూస్తాం, రెండో భాగం చూస్తాం, మూడోది వచ్చే వారం చూద్దాం. ఎవరు మిస్ అవ్వద్దు. వెళ్ళే కొలది మీకు అన్నీ అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముడు అసలు బైబిల్లో ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు. బయట ఎలా ఉన్నాడో ఈ ఒరిజినల్ మనం చూస్తుంటే బయట ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. దాని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఒరిజినల్ మనకు అర్థమైతే అబద్ధం ఎంత చొక్కా వేసి తిరుగుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అందులో మీరు కొట్టుకోకూడదు. ఎవరు వెళ్ళకూడదండి దయచేసి. మాకు ఉద్యోగం రావట్లేదు వెనకాల, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, తగిన సమయం ఉద్యోగం. పిల్లలు ఇవ్వట్లేదని వెళ్ళకండి. దేవుడితో మీరు ఏదో ఒక ఒడంబడిక చేసుకోండి, దేవుడు పిల్లల్ని ఇస్తాడు. దేవుడు ప్రార్థన వింటాడు, సంఘ ప్రార్థన వింటాడు, మీ ప్రార్థన వింటాడు. నేను ముగించే